సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తన మీద ఉన్న కేసులపై ప్రభావం చూపితే అది లీగల్గా కరెక్టేనా? కేసు కొట్టేసేలా వ్యవహరిస్తే ఏ ముఖ్యమంత్రికైనా న్యాయ రాజ్యాంగంలో చట్టాలు వర్తిస్తుంటాయా? వర్తిస్తే ఆయా సెక్షన్లు ఏమిటి? కేసు వాపస్ తీసుకోవడం అంటే లీగల్గా ముఖ్యమంత్రికి రక్షణ కల్పించినట్లేనా? లేదంటే ముఖ్యమంత్రిని కూడా ఇరకాటంలో పెట్టే రాజ్యాంగం సవరణలో ఉందా? ఏ ముఖ్యమంత్రికైనా ఉండాల్సిందేమిటి, జరగాల్సినవేమిటి? తప్పు చేస్తే ముఖ్యమంత్రికి తన ముఖ్యమంత్రి కుర్చే రక్షణగా ఉంటుందా? ఇప్పుడు ఈ సమాధానాలకు ముందుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధినేత, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత, కూటమికి ప్రధానంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ తీవ్ర అధికార దుర్వినియోగానికి ఆయన పాల్పడుతున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలు నిజం ఎంత? తనపై ఉన్న కేసులను మూసివేసే కార్యక్రమం తెర వెనుక స్పీడ్ అందుకుందంటున్నారు వైసీపీ నాయకులు. ఇందులో భాగంగానే స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు చురుగ్గా ప్రక్రియ కొనసాగుతుందని, ఆంధ్రప్రదేశ్ సిఐడి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతుంది అంటూ సహకారం అందిస్తుంది అంటూ కూడా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనపై కేసులను మూసివేసించుకుంటున్నారా? ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ స్కామ్, ఇసుక కేసులను చంద్రబాబు క్లోజ్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే స్కిల్ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్. ఈ స్కిల్ స్కామ్లోనే కదా చంద్రబాబు ఏకంగా 53 రోజుల పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇక్కడ తనకు బెయిల్ రావడానికి కూడా చాలా కష్టాంతరం అయ్యింది ఈ స్కిల్ స్కామ్ కేసే. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు స్కిల్ స్కామ్ కేసు ఎలా జరిగింది, చంద్రబాబు సాక్షాత్తు ఎలాంటి సంతకాలు ఎక్కడెక్కడ పెట్టారు అనేది కూడా అసెంబ్లీ సాక్షిగా ఆనాడు జగన్ ఎంతో క్లియర్గా వివరించారు. ఒక స్కామ్లో అడ్డంగా దొరికినప్పుడే కదా జైలుకు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అలా జైలు దాకా వెళ్ళి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ క్రింద మాత్రమే ఆయనకు మొదట బెయిల్ వచ్చింది. ఆ తర్వాత మాత్రమే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. దాని వెనుక సినిమా వేరే ఉందనుకోండి, అది వేరే విషయం. కాకపోతే తాజాగా చంద్రబాబు కూటమి అధినేతగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని స్కిల్ కేసును మూసివేతకు సహకారం అందిస్తున్నారా? సరే, ఇలాంటివి జరిపినప్పుడు దీంట్లో కేసుల్లో ఉన్న లొసుగులు విషయం పక్కన పెడితే లీగల్గా ఇదంతా చెల్లుతుందా? భారత రాజ్యాంగం ప్రకారం ఎవరూ చట్టానికి మించి కాదు. ముఖ్యమంత్రి అయినా సరే, దేశ ప్రధాని అయినా సరే, ఇది రాజ్యాంగం కల్పిస్తున్న అందరి హక్కులు. అలాగే దాన్ని కాలరాస్తే కూడా ఉపేక్షించేది లేదు. అది ఎవరికైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే అంటుంది రాజ్యాంగం మాత్రం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పోలీసులపై ఒత్తిడి పెట్టినా, కేసు నీరుపరచడం చేసినా, ప్రాసిక్యూషన్ వాపస్ తీసుకోవడం అంటే తప్పు ఉద్దేశంతో చేసిన దర్యాప్తును దారి మళ్లించడమే అవుతుంది. ఇవన్నీ కూడా అబ్యూస్ ఆఫ్ పవర్, అధికార దుర్వినియోగం కిందికే వస్తాయట. అలాంటివేవి కూడా రాజ్యాంగంలో ఉండదు. కేసులు కొట్టేసేలా వ్యవహరించడం అంటే చట్టాలు ఏం వర్తిస్తాయి అనేది వస్తుంది. ఐపీసీ భారత న్యాయ సంహిత కింద సెక్షన్ 166 IPC/BNS ప్రజాసేవకుడు, ముఖ్యమంత్రి కూడా పబ్లిక్ సర్వెంట్ మాత్రమే. చట్టానికి విరుద్ధంగా పనిచేస్తే శిక్ష జైలు లేదా జరిమానా 2 విధించబడుతుంది. సెక్షన్ 191, సెక్షన్ 193 కింద ఫాల్స్ ఎవిడెన్స్ అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తే కూడా కేసులు వర్తింపజేయొచ్చు. తన అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించి స్వలాభం పొందడం కావచ్చు, కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసినా ఇవి 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్షకు అర్హత సంపాదించినట్టే అనేది రాజ్యాంగంలో ఉంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రక్రియలో జోక్యం చేస్తే దర్యాప్తు మీద ప్రభావం చూపినట్టే. అలా దర్యాప్తు మీద ప్రభావం చూపిస్తే జైలు ప్లస్ భారీ ఫైన్ పట్టే అవకాశాలున్నాయి. ఇక కేసు వాపస్ తీసుకోవడం ఎప్పుడు కూడా లీగల్ కాదు. కేసు సెక్షన్ 321 CRPC/BNSS ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు అనుమతి తీసుకొని ప్రజాహితం, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే వాపస్ తీసుకునేది చెల్లుతుంది. వ్యక్తిగత లాభం కోసమో, రాజకీయ రక్షణ కోసమో ముఖ్యమంత్రి మీద కేసులు కాపాడటం అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు. కోర్టులు చాలాసార్లు ఇలాంటి వాపసులు కొట్టిపారేశాయి. ముఖ్యమంత్రి హోదాలో కేసు నడుస్తుందా? ఉదాహరణలు లుల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, జయలలిత కావచ్చు, హేమంత్ సోరెన్ కావచ్చు, తమిళనాడుకు సంబంధించిన స్టాలిన్ కుటుంబ కేసులు కావచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ముఖ్యమంత్రి అయ్యాక కూడా నడిచాయి. ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ రక్షణనైతే కాదు, దీన్ని వాడుకొని ఏదైనా బయటపడాలి లాంటి అంశాలు చేస్తే కేసులు టైట్ అయ్యే పరిస్థితి వస్తుంది. తాజాగా చంద్రబాబు నాయుడు గారు తనపై ఉన్న కేసుల మీద దృష్టి పెట్టడం అంటే ఇదిగో 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షకు అర్హత సాధించే కార్యక్రమాలే. దీంట్లో లూప్ హోల్స్ కనుక కరెక్ట్గా అపోజిట్ వాళ్ళు పట్టుకోగలిగితే పట్టినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పాలవడమే కాదు, తక్షణమే రాజ్యాంగ హక్కులకు కాలరాస్తున్న వ్యక్తిగా
ముఖ్యమంత్రి హోదా నుంచి కూడా తప్పించే కార్యక్రమం చేయొచ్చు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీదే ఉన్నారు కాబట్టి ఎందుకు ఆ బెయిల్ మీద ఉన్నారు, పలానా కేసుల్లో పలానా దోషులుగా, పలానా A1గా A2గా కొన్ని కేసుల్లో డైరెక్ట్గానే ప్రమేయం ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలను చెరిపివేసే కార్యక్రమం ముఖ్యమంత్రి హోదాను వాడుకోవడం అంటే చట్ట విరుద్ధమే అవుతుంది. దానికి జైలు శిక్ష, పదవి పోయే ప్రమాదం రెండూ కూడా సస్టైన్గా అయ్యే పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు ఎప్పుడు ఎక్కడ అధికారం ఉన్నా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని. ప్రజాసేవకుడు అంటే పబ్లిక్ సర్వెంట్గా ముఖ్యమంత్రి హోదాను యూజ్ చేయాలి, కానీ పబ్లిక్ సర్వెంట్ని కాస్త రాజయోగ సర్వెంట్గా మార్చుకునే దశ ఏ స్థాయిలో ముఖ్యమంత్రికి ఉండదు అన్నారు. చట్టానికి విరుద్ధంగా ఏ పని చేసినా జైలు పాలు కావాల్సిందేనని, జరిమానాలు కట్టాల్సిందేనని ఇక్కడ రాజ్యాంగం చెప్తుంది. మరి రాజ్యాంగం చెప్పేదన్నీ కూడా అమలు జరుగుతుందా? రాజ్యాంగంలో ఉన్న పదాలకు నిర్వచనంగా పోలీసులపై ఒత్తిడి పెట్టడం, కేసును నీరుగార్చడం, ప్రాసిక్యూషన్ వాపస్ తీసుకోవడం లాంటివి దర్యాప్తును దారి మళ్లించడమే అవుతుంది కదా. ఆ కేసుల్లో ఏకంగా సాక్షాత్తు ముఖ్యమంత్రే A1గా A2గా ఉన్న కేసుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించిన అధిపతి హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో పెద్ద స్థానంలో చంద్రబాబు నాయుడు గారే కూర్చున్నారు. NDA మద్దతు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అబ్యూజ్ ఆఫ్ పవర్ కిందికే రావా? అధికార దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులను చూస్తూ ఊరుకుంటే న్యాయస్థానంలో రాజ్యాంగం మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నట్టే అనుకోవాలా? భారత రాజ్యాంగం ప్రకారం ఎవరూ చట్టానికి మించి కాదు అంటున్నారు. మరి ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయినా చట్టానికి ఎవరు అతిథులు కాదు అంటున్నారు. మరి అలాంటి అతిథులు కాదు అన్నప్పుడు, ఇలాంటివి చేస్తున్నప్పుడు వీటికి సంబంధించిన ఆధారాలు కనుక బలంగా ఉంటే దీనికి చర్యలు కూడా ఎందుకు తీసుకోకూడదు అనేదే ప్రజల నుంచి వస్తున్న మాటలు. ఏదేమైనప్పటికీ కూడా కోర్టులు కానీ రాజ్యాంగం కానీ పేదవాడికి ఒక మాదిరిగా, పెద్దవాడికి మరో మాదిరిగా ఉంటుందా? అందరికీ సమానంగా ఉంటుందా? మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.